హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో ధనస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం. మార్చ్ 24, 25వ తేదీలో అయితే మీ జీవితానికి సంబంధించిన ఒక రహస్యం అనేది బయటపడబోతుంది. కనుక నిజాలు తెలుసుకొని మీరు ఆశ్చర్యపోతారు. శ్రీ ఆదిశక్తి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ గణపతి గారు. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, పెండ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7989601691. మీకు ఎలాంటి పర్సనల్ ఉన్నా సరే 24 గంటలో అయితే పరిష్కరించబడుతుంది. ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ ధనుసు రాశి వారికి 2 రోజులలో ఏ రహస్యం అనేది బయటపడబోతుందో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇకపోతే ధనస్సు రాశి వారి మనస్తత్వం మనం గమనించినట్లయితే గనక వీరైతే ప్రతి ఒక్కరిని కూడా ఇట్టే నమ్ముతారు. అంటే గుడ్డిగా అందరినీ కూడా మనవారే అనే భావంతో వీరు ఉంటారు. అంతేకాకుండా తమ జీవితంలో పరిచయమైన ఏ బంధాన్ని కూడా వదులుకోవడానికి అంతగా ఇష్టపడరు. ఆ బంధం కోసం మీరు ఎంతగానో కాంప్రమైజ్ అయితే అవ్వడానికి కూడా వీరు సిద్ధంగా ఉంటారు. వీరికి ఉన్నటువంటి లక్షణాల కారణంగా చాలామంది దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వీరినైతే చాలా మోసం చేసి మానసికంగా కృంగిదీసే ప్రయత్నం అయితే వీరి శత్రువులు అయితే ఎంతోమంది ఉన్నారు. కనుక ఈ ధనస్సు రాశి వారు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అందరూ కూడా మన వాళ్ళే కాదండి, మనతో ఉంటూ మన వెనకాల గోతులు తీస్తూ ఉంటారు. కనుక మన ఏదైనా విషయాలు చెప్పాలనుకున్న మనం ఇతరులకు సహాయం చేయాలన్నా 1-2 సార్లు ఆలోచించాలి. మన శత్రువులా మన మిత్రులా అనేది ముందుగా ఆలోచించి అప్పుడు మనం సహాయం అనేది చేయాలి. లేదా వారికి మనం కొన్ని విషయాలను చెప్పడానికి కూడా అన్నీ కూడా చెప్పకూడదు. ఎందుకంటే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మనన్నైతే సమాజంలో పేరు ప్రతిష్టలు దిగజారించాలని వారైతే ప్రయత్నాలైతే చేస్తూ ఉంటారు. కనుక ఈ ధనస్సు రాశి వారైతే 1-2 సార్లు ఆలోచించడం చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారైతే వీరి జీవితంలో అనేక రకాలను సమస్యలను తీసుకువస్తుంది. కనుక ఇక మానసికంగా ఈ రాశివారు దృఢంగా ఉన్నప్పటికీ కూడా వీరికి సంబంధించిన సమస్యలు, బాధలు ఇతరులతో చెప్పడానికి పెద్దగా ఇష్టపడరు. అలాగే ఏ అంశాన్నైనా మనసులో దాచుకొని బాధపడుతూ ఉంటారు. ఎదుటి వ్యక్తులతో ఏదైనా విషయం నచ్చకపోతే ఆ విషయాన్ని వారి మొహం మీదే చెప్పిస్తారు. ఈ మనస్తత్వం అయితే ఇలా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ ధనస్సు రాశి వారికి అయితే మార్చ్ 24, 25వ తేదీలో అయితే కొంతమంది వారి జీవితానికి సంబంధించి గతంలో చేసిన పొరపాట్లు కానివ్వండి, లేదా గతానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు కానీ వాటిని దాచిపెడతారు. దీనికి గల కారణం భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండాదని అనుకుంటారు. కానీ ఏదో ఒక సందర్భంలో ఇటువంటివి సమస్యలు అనేవి బయటకు వస్తూ ఉంటాయి. అయితే ఈ సమయంలో మీరు దాచిపెట్టినటువంటి ఒక విషయానికి సంబంధించి కొన్ని ప్రతికూల అంశాలైతే ఎదుర్కోవలసి అయితే ఉంటుంది. మీ జీవితంలో ఎప్పుడు కూడా చాలా న్యాయంగా ఉంటారు. కానీ కొన్ని కారణాల వల్ల మీరు గతంలో చేసిన పొరపాట్ల వల్ల అయితే ఈ రోజునైతే కొన్ని సమస్యలైతే ఏర్పడబోతున్నాయి. అంటే మార్చి 24, 25వ తేదీల్లో ఈ 2 రోజుల్లో ఒక్కరోజైతే ఖచ్చితంగా ఇలాంటి సమస్యనైతే మీరు ఎదుర్కోవాల్సి అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. జీవితంలో మీరు కొంత బాధను, చేదు అనుభవాలను మిగిల్చాయి. అయితే ఈ సమయంలో మీరు వాటి వల్ల మానసికంగా కృంగిపోయే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. కనుక ఈ సమయంలో మీరైతే చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. కనుక ఈ ధనస్సు రాశి వారికి ఇలాంటి విషయాల వల్ల మీ ఇంట్లో భాగస్వామి వల్ల, లేకపోతే మీ ఇంట్లో పేరెంట్స్ వల్ల ఇలా ఏదో ఒక ఇబ్బంది అయితే మీకు ఖచ్చితంగా ఈ రోజున జరుగుతుంది. కనుక ఈ ధనస్సు రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ సమస్య వచ్చినా సరే దానిని ఈజీగా తొలగించుకోవడానికి అయితే మీరు ప్రయత్నం అయితే చెయ్యండి. కనుక ఈ రాశి వారికైతే ఇలాంటి రహస్యం, ఏదో ఒక రహస్యం
అనేది ఖచ్చితంగా బయటపడే అవకాశాలైతే ఉన్నాయి. మీకు ప్రతికూల ఫలితాలైతే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. కనుక ఈ ధనుసు రాశి వారు భూమండలంలో ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియో చూడండి. ఎందుకంటే మీ యొక్క రహస్యం ఏమిటి, ఎలా బయటపడుతుంది, ఏ రోజున బయటపడుతుందో పూర్తి అంశాలు మన ఛానల్లో స్పష్టంగా ఉంటాయి. కనుక ఫ్రెండ్స్ వెంటనే ఈ వీడియో చూడండి.